ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జీవో 317 సవరణ, ఉద్యోగుల బదిలీలు, స్పాస్ బదిలీలు, పెండింగ్ డీఏలపై చర్చించారు. సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పై కూడా పెన్షనర్ సంఘాలతో సీఎం చర్చించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సహకరించాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంఘాలతో జరుపుతున్న చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రో కోదండరాం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే కవిత సీఎం కావాలని భావించారని, అయితే కాంగ్రెస్ గెలవటంతో కవిత ఆశలు గల్లంతయ్యాయన్నారు. మహిళలకు కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత యత్నిస్తున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా కవిత మాట్లాడుతున్నారని, అసలు జీవో నెంబర్ 3 ఇచ్చిందే కేసీఆర్ సర్కార్ అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికైనా తప్పుడు ప్రచారం బంద్ చేయాలన్నారు. నిర్మాణాత్మక విపక్షంగా బీఆర్ఎస్ పనిచేయాలని హితవు పలికారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీలో బలోపేతంపై మాజీ సీఎం ముఖ్య నేతలతో చర్చించారు. దాంతో పాటు ఇప్పటికే 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేశారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద డైలాగులు మాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన మేడిగడ్డపై లొల్లి చేయకుండా 3 పిల్లర్లు బాగు చేసి రైతులకు సాగునీరిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సమక్షంలోనే వేదికపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకొచ్చి గొడవకు దిగారు. కామారెడ్డి బీఆర్ఎస్ ఇన్ఛార్జి ఎవరో చెప్పాలని కేటీఆర్ ను జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ కోరారు. ఇరు వర్గాల సర్ది చెప్పిన కేటీఆర్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని ఉద్బోధించారు. రేవంత్ రెడ్డి గారికి చేసినాం కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు. నువ్వే తారీఖు చెప్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టకపోతే భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎడవాయి నీ చేయూత, ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి, ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే అయ్యో నేను ఇద్దామనుకున్నా, కోడొచ్చింది కదా ఏం చేయాలి, రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళీ నరుకుతాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి తెలంగాణ వలసలు సాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ మరో బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గూడెం నాగేష్, హుజురానగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ సమక్షంలో వీరు 4 బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారతదేశం సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తికి నిలయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతోందని తెలిపారు. ఈ నెల 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కనకశాంతి వనంలో జరగనున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ గురించి హైదరాబాద్ తాజ్ హోటల్లో కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15న ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ఆయన ప్రకటించారు. 16న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ గైడ్ కమలేష్ డి పటేల్, దాజీ, ప్రఖ్యాత వేద గురువు త్రిదండి చిన్నజీర స్వామి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధామాయానంద పాల్గొన్నారు. భారత్లో పుట్టిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ప్రపంచానికి శాంతిని బోధిస్తాయని దాజీ అధ్యక్షులు శ్రీ కమలేష్ పటేల్ వెల్లడించారు. సంస్కృతి, భారతదేశం యొక్క జీవన విధానాన్ని ప్రపంచానికి మనము చాటి చెప్తా ఉన్నాము. అది ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం. ఇది కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో మరింత పెరిగింది. మన దేశంలో పుట్టినటువంటి అనేక మతాలు యావత్ ప్రపంచమంతా కూడా విస్తరించి ఆయా దేశాలలో శాంతి, జీవితంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రపంచమంతా కూడా
మన భారతదేశం యొక్క యోగాను ఉత్సాహంగా స్వీకరించిన విషయం మనం చేస్తా ఉన్నాము. మన పురాణాలు, మన ఇతిహాసాలు, దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం బాగా పెరిగింది. Religions have been successful these days. I would not say religions, but so-called religions, been successful in dividing humanity. If I can be a good Hindu, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అంతా నారీ శక్తిని నిరూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలకు ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాల్లో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు డి.కే. అరుణ. మనమందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ఈరోజు మనకు ఒక అవకాశం, మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఎలక్షన్స్ అన్నిట్లో కూడా మన మహిళలు ఎక్కడెక్కడ లోకల్ బాడీస్ లో ఇంతవరకు పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా రేపు పోటీ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కానీ ఇది ఒక మంచి సదవకాశంగా అందరు తీసుకొని ఆ అవకాశం, ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేటటువంటి 2029లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతున్నాం. మరి మహిళల పట్ల నరేంద్ర మోదీ గారు ఎంత పెద్ద ఎత్తున పక్షపాత ధోరణితో మనకు అన్ని రంగాలను అన్ని రకాలుగా సహకరిస్తున్నారో మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మహిళలకు టాయిలెట్స్ నిర్మాణం దగ్గర నుంచి గ్రామీణ మహిళలకు ఒకప్పుడు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన లోపల ప్రతి ఇంటికి టాయిలెట్ లేదు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక స్వచ్ఛ భారత్ పేరున ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉండాలి. పొద్దున లేసి ఒక మహిళ తల వంచుకొని చెంబు పట్టుకొని బయటికి పోతుంటే ఇంకా ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఈ పరిస్థితి ఏంటి అని కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్దాలు చెప్తోందని చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ చేశారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి పనిచేసిన హనుమంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టవద్దన్నప్పటికీ కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. వడ్డీకి తీసుకొచ్చినాం. ఈ వడ్డీ పెను భారంగా మారనున్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టాలంటే ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఇంత ధనిక రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మీరు చేసిన అడ్డగోలు అప్పుల వల్లనే. వాస్తవానికి ఒక ప్రణాళిక లేకుండా ఇల్లు కట్టాలంటే కూడా ప్రణాళిక వేసుకుంటాం. ఏ ప్రణాళిక లేకుండా వాళ్ళు అడ్డగోలుగా ఖర్చు పెట్టినరు. అందుకని ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే ఈ ప్రాజెక్టు విషయంలో తీసుకున్నటువంటి అప్పును దాన్ని ఏమంటారు సార్, రీషెడ్యూలింగ్ కోసం మనం ప్రయత్నం చేయాలి. రీషెడ్యూలింగ్ చేస్తే కొంత ట్యాక్స్ వడ్డీ తగ్గొచ్చు, చెల్లింపులకి ఇంకో కొంతకాలం అవకాశం దొరకవచ్చు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భారాన్ని మనం తగ్గించుకోవటానికి కూడా ఒక అవకాశం అనేది కలుగుతుంది. ఇది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఇంకా అడగవలసింది ఏంటంటే మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రతినిధిగా మీరు ఉమర్ ఖాన్ నియామకమయ్యారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని కరుణ్బాగ్కు చెందిన మీరు ఉమర్ ఖాన్ని మీడియా ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందజేసి పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ చైర్మన్ అస్ఫిక్ ఖాన్, టీసీసీ మహిళా అధ్యక్షురాలు తహసిన్ సుల్తాన్, అలాగే డివిజన్ అధ్యక్షులు చక్రపాణి, రాహుల్, కిషన్ సింగ్, నాయకులు గట్ల కృష్ణ, కావేటి రవికుమార్, మదన్ బాబు, రాధిక, పలువురు నాయకులు పాల్గొన్నారు. कि
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వేదికగా జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో పరిష్కారం దక్కని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి ఎకరుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ తొలి సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వేదికగా జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల నుంచి కావాల్సిన సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా పరస్పరం చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలు తమ కుటుంబ సభ్యులని చెప్పుకోవడం ప్రచారం జరిగింది. అలాగే ఉద్యోగులను తమ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని కూడా ఉద్యమంలో భాగస్వాములైన ఈ ఉద్యోగ సంఘాలని కడుపులో పెట్టుకుంటామని పదే చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రచారంలో కేవలం ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందారు తప్ప ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు. పోగా చాలా నష్టాలు జరిగాయి. సహజంగా జరగాల్సిన వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు కూడా దూరమయ్యాయి అనేది ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉద్యోగ సంఘాల సమావేశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ సమావేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగి? ఈ ఉపాధ్యాయ సంఘాలతో కావచ్చు ఈ సమావేశం, ముఖ్యమంత్రి సమావేశం ఏ అంశాలు బాగా దృష్టికి వచ్చే అవకాశం ఉంది, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? సార్, నా పేరు జయప్రద. నేను మల్టీ జోన్ 2లో మరి రంగారెడ్డి జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను. బూర్గులలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే మేము 24 సంవత్సరాలు అయింది సార్ మేము ఇక్కడికి పోస్ట్లోకి వచ్చాము. అయితే గత ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెబుతూ మరి మేము వాళ్ళు ఎంతసేపు ఉన్నా మా ప్రయోజనాలను మరి తీరుస్తుందని వెయిట్ చేశాం. కానీ అవన్నీ కూడా మమ్మల్ని మరి అలా ఊరుకుంచుతూ వచ్చి మరి మొన్న ఒక 6 months కింద మరి ప్రమోషన్స్ ఇస్తామని వేసిన తర్వాత దాంట్లో రాష్ట్రంలో సగం మల్టీజోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి మల్టీజోన్ 2లో దాన్ని ఆపేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేస్తూ వాళ్ళు ఇప్పుడు ఈ మార్చి నుంచి రిటైర్ అవుతారు. చాలా ఆశతో ఉన్నారు. కనీసం మీ ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికీ ఆ సమస్య ఉందా? ఈ ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు? దాన్ని కూడా సార్ మావి ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ప్రమోషన్స్ ఇవ్వటం ఒకటి, 317 జీవోలో మరి నష్టపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కూడా సరిగా న్యాయం చేయాలనడం ఒకటి. డిఏలు ఒక 4 డిఏలు ఆగిపోయి ఉన్నాయి, వాటిని కూడా మరి నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ రేవంత్ రెడ్డి సార్తో జరిగేటటువంటి ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మరి ఉపాధ్యాయుల యొక్క ఆశలపై మరి వారు ఖచ్చితంగా వాళ్ళు మాకు సహాయం చేస్తారని హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా లోపల భేటీలో ఉన్నాయి కాబట్టి మరి మేము పాజిటివ్గా మరి సార్ నుంచి మేము ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మొదటి అంశంగా జిహెచ్ఎం ప్రమోషన్ చేసి సార్ మరి మాకు న్యాయం చేయాలని పదే కోరుతా ఉన్నాం. మరి వాళ్ళంతా కూడా మార్చిలో రిటైర్డ్ అవుతారు కాబట్టి మార్చిలో రిటైర్డ్ అయ్యి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఒక్క ప్రమోషన్ లేకుండా దిగిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది గొడ్డు చాకిరీ చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మా టీచర్స్ అందరు. కాబట్టి ఎప్పుడైతే టీచర్ ఆనందంగా ఉంటాడో రాష్ట్రంలో చాలా చక్కగా అన్నింటిలో కూడా మరి ముందుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క టీచర్ విషయాల్లోనే ఇన్ని సమస్యలు పేరుకుపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి, ఏ రంగంలో ఉద్యోగులు, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చర్చకి ఏ సమస్య వస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? నా పేరు ధనలక్ష్మి అండి. నేను ఉపాధ్యాయురాలిని అండి. అయితే గత ప్రభుత్వం అనేది ఉపాధ్యాయుల పట్ల సీతకన్ను ప్రవర్తించిందని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఎలాంటి ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు అంటే కనీసం వాళ్ళని కొంత గౌరవించి వాళ్ళకి కావాల్సిన వసతులు అనేవి ఏవి పట్టించుకోలేదండి. ఈ కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయులకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. అదే క్రమంలో మాకు 8 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లు ఇస్తామని ఆశ పెట్టి దాని మీద నీళ్లు చల్లడం జరిగింది. అయితే సగం రాష్ట్రంలో ప్రమోషన్లు పూర్తి అయినాయండి. కాకపోతే మల్టీజోన్ 2 మాత్రం కోర్టు కేసు కారణంగా సాకు చూపించి ఇంతవరకు చేపట్టట్లేరు. మేము ఆ కోర్టులో వెకేట్ కూడా చేసుకున్నాం ఆ స్టేని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ గారు ఈ అంశం ఇక్కడ కోర్టు కేసులో సాకుతో కూడా కొన్ని ప్రభుత్వం చేయాల్సిన ప్రయోజనాలు ఆగిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మన దృష్టికి తేవడం జరిగింది. అలాగే ఇంకొంతమంది ఉద్యోగులు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏ రంగం? ఉపాధ్యాయ రంగమేనా? ఈ ఉపాధ్యాయ రంగం కాకుండా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారా? వాళ్ళు ఉన్నారా? ఓకే, చెప్పండి. ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది కనీస భద్రత అండి. రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆశలు ఉంటాయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ వస్తుందని ఎంతో భరోసా ఉంటుంది. అలాంటిది సిపిఎస్ విధానం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాని పాత పెన్షన్ కొనసాగించాలని, సకాలంలో మాకు ఈ పెరుగుతున్న రేట్లకు డిఏలు కూడా రేవంత్ రెడ్డి సార్ గారు విడుదల చేయాలని ఈ కొత్త ప్రభుత్వము మాకు ఇక్కడ ప్రభుత్వం కూడా ఆశిస్తుంది మీ నుంచి. ప్రభుత్వం ఆదాయపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. మీ నుంచి కూడా సహకారం ఆశించే అవకాశం ఉంది కదా, అట్లాంటప్పుడు మీరు ఎట్లా స్పందించే అవకాశం ఉంటుంది? మా వంతు పూర్తిగా ప్రభుత్వానికి మేము సహకరిస్తామండి. మేము ఇంకా సాధ్యమైనంతగా ఎలాంటి ప్రభుత్వానికి మా యొక్క సేవలు ఏవైనా మేము 100% అందిస్తామనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి సమస్యలను ఏకరువు పెడుతున్న పరిస్థితి. ఉద్యోగులు ఉద్యమాలు చేశారు, తెలంగాణ సాధనకు కీలక పాత్ర పోషించారని ఒకవైపు చెప్తూనే ఎన్నో అంశాలను పక్కన పెట్టారు అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా ప్రముఖంగా తెర మీదకి వస్తున్నాయి, చర్చకు వస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల రిజల్ట్లో జరిగిన అవకతవకలు సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని, లేని పక్షంలో 4000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య, నీల వెంకటేష్లు మాట్లాడారు. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 9210 ఖాళీల పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించింది. కాగా ఈ ప్రభుత్వం డిఎల్, జేఎల్, పీజీటీ రిజల్ట్ను డిసెండింగ్లో ఆర్డర్లో ఫలితాలను విడుదల చేయకుండా ముందుగా పీజీటీ పోస్టుల ఫలితాలు విడుదల చేసి పీజీటీ పోస్టులు భర్తీ చేశారు. దాని తర్వాత డిఎల్, జేఎల్ ఫలితాలు విడుదల చేశారు. దీంతో పీజీటీలో ఉద్యోగం పొందే అభ్యర్థికి మళ్ళీ డిఎల్, జేఎల్లో ఉద్యోగం రావడంతో ఒకే అభ్యర్థికి 3 పోస్టులు రావడంతో మిగతా వారికి ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందన్నారు. లేని పక్షంలో మార్చి 13న నిరుద్యోగులకు చెలో ఢిల్లీ చేపడతామని హెచ్చరించారు. వీళ్ళ సమస్య పరిష్కరించాలి, బిఎస్సి టెట్ సమస్య కూడా పరిష్కరించాలి. సిక్కున్న వీళ్ళకు మేము అధికారంలోకి రాందని గ్రూప్ 1 పోస్టులు వేస్తాము, గ్రూప్ 2 పోస్టులు వేస్తామన్నారు. ఎక్కడ పెంచడం లేదు. గ్రూప్ 1లో 1600 ఉన్నాయి, 543 ప్రకటించారు. వెంటనే 1600కు తీసుకుపోవాలి. గ్రూప్ 2లో 2000కి పైగా ఉన్నాయి, 700 పోస్టులు ప్రకటించాలి. 130 మండలాలు వచ్చినాయి, 173 మున్సిపాలిటీలు వచ్చినాయి, 7 కార్పొరేషన్లు, 7 కమిషనరేట్లు, చాలా 20 కొత్త జిల్లాలు 13 వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 జాబులు చాలా పెద్ద ఎత్తున ఇంట్లో క్రియేట్ అవుతాయి, కానీ కొత్త పోస్టులు క్రియేట్ చేయడం లేదు. ఉన్నటువంటి మా నిరుద్యోగుల పక్షాన ఆలోచిస్తున్న నేతృత్వంలో రేపు ఈ 2 రోజులలో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే 13 నాడు చలో హైదరాబాద్ గవర్నమెంట్ 4 రోజులు 6 రోజులు ఎంత టైం తీసుకున్నా సరే మా ఉద్యోగాలు మాకొచ్చేంత వరకు ఆర్ కృష్ణను ముందు పెట్టుకొని మేము నడుస్తాం. దేనికైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి వెంటనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని హైకోర్టు జడ్జి జి రాధారాణి పేర్కొన్నారు. మహిళలను లింగ వివక్షకు గురికాకుండా అన్నిటిలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అయితే రాజకీయ రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, జీవనాది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె వివరించారు. స్త్రీ సృష్టికి ఆధిపత్యాన్ని, స్త్రీకు స్వేచ్ఛ, సమానత్వాన్ని కల్పించాలని సద్గురు శ్రీ డాక్టర్
ఉమర్ అలీ షా హైదరాబాద్లోని హరిహల్ అండ్ రామహల్ సింధు సదన్లో తెలిపారు. అయితే మనుషులంతా ఆధ్యాత్మికత, శాంతి, సామరస్యాలతో జీవించాలన్నారు. స్త్రీ, పురుష, ధనిక, పేద తామరస్యాలు లేకుండా నిలవాలని సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశేష సేవలు అందించిన మహిళలను గౌరవ అతిథులుగా హాజరైన రాజేశ్వరి, ఐపీఎస్, దాసరి ప్రసన్న, ఏసీపీ వేములూరి లక్ష్మీకాంత్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఆధ్యాత్మిక మానవ జీవన తత్వంలో మహిళ చైతన్యవంతురాలైనటువంటి శక్తిగా ఎదిగి సమాజానికి, మానవ కళ్యాణానికి ఎంతో దోహదపడుతుంది. సామాజిక కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు వైస్ ఛాన్సలర్ మహిళా శక్తి. అటువంటి మహిళలను మన సమాజంలో గౌరవించుతూ మన సంతతికి కూడా, మన పిల్లలకు కూడా సమాన హక్కులు కలిగిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం మనలో ఏర్పడుతుంది. అది స్పిరిచువల్ బాండింగ్ అని చెప్పబడుతుంది. అటువంటి స్పిరిచువల్ బాండింగ్ మన పిల్లలకు మనం అలవర్చుకోగలిగినట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపచేసే శక్తి కేవలం మహిళకే ఉంది. మహిళ సాధనాపరంగా సహనవంతురాలు అయి ఉండడం చేత సమాజాన్ని ఎంతో ఉత్కృష్టమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మిక భావంతో, భక్తి భావంతో సమాజాన్ని, కుటుంబాన్ని ఒక చక్కగా నిర్వహించగలిగేటువంటి ఒక అధిపతిగా తెలియపరచబడుతున్నారు. అటువంటి మహిళలను మనం ప్రత్యేకించి మనం గౌరవించుకోవాలి. మహిళామూర్తి సృష్టికి నిర్మాణం, మహిళామూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద ఆధ్యాత్మిక పరంగా వర్ణించుకోవచ్చు. మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరూ నిరాశ్రయులకు అండగా నిలవాలని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ సూచించారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పలు చోట్ల వాహనంపై తిరుగుతూ రోడ్ల పక్కన నిలిచే అనాథ నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు ఆదివారం నాటికి 248కి చేరిందన్నారు. అనాథలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. రోజురోజుకి రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీద నివసిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుందని, ప్రభుత్వం ఇలాంటి వారికి శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని తదితరులు పాల్గొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంబర్పేటలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా నరేంద్ర మోదీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా దేశంలో పిల్లలు రాసే పెన్ను, పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువులపై జీఎస్టీ వేసి ప్రజలను అడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. చెయ్యి చెయ్యి కలుపుదాం, కలిసి ముందుకు సాగుదామనే నినాదంతో ఎల్బీనగర్ జోన్ స్టీల్ అండ్ సిమెంట్ కోర్ కమిటీ వారి అధ్యక్షతన ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకు సాగాలనే మెలకులపై అవగాహన కల్పించడానికి ప్రముఖ బిజినెస్ మ్యాన్స్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపై, స్టీల్ అండ్ సిమెంట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, షాప్స్ యజమానులు అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయవచ్చని హితవు బోధన చేశారు. అయితే షాప్స్ యజమానులు క్రెడిట్ ఇచ్చిన తర్వాత ఎవరు బాధపడొద్దని, వీలైన కాడికి నగదు బిజినెస్ చేస్తే బాగుంటుందని, మార్కెట్ కన్నా తక్కువ రేట్లకు ఇచ్చి బిజినెస్ ఆగం చేసుకోవద్దని తెలిపారు. స్టీల్, సిమెంట్ వాహనాలను ట్రాన్స్పోర్టింగ్ టైంలో బాగా ఇబ్బందులు ఎదురవుతాయని, దీనిపై ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది. సిమెంట్ కానీ స్టీల్ కానీ రిస్క్ తీసుకొని ఏ చేయకపోతే తదుపరి స్టెప్ అతను ఉండడు, పేరు చెప్పట్లేదు, ఆ స్టెప్ అతను చేయకపోతే కంపెనీ ఉండదు. కానీ ఫైనల్గా రిస్క్ తీసుకున్నాడు షాప్ అతను. ఓకే, ఎగ్గొట్టినా ఏ కాలం వచ్చినా ఆయన లోన్ రాకున్నా ఏది రాకున్నా కూడా అన్న 20 బ్యాగులు పంపియనంటే అన్న పంపిస్తానంట, కానీ పేమెంట్ అని అడిగే ఒక్క వ్యక్తి లేడు. ఇంత పెద్ద సహృద్భావం ఉన్నది, ఇంత పెద్ద మనసు ఉన్న మా తోటి వ్యాపారస్తులు, మా అన్నలు, తమ్ముళ్ళు ఏనాడు ఎవరు ఫోన్ చేసి అన్న ₹1,00,000 స్టీల్ పంపియంటే పంపిస్తాడు. కానీ అన్న పేమెంట్ ఎప్పుడు చేస్తావు అని ఎప్పుడు అడిగిన సందర్భం లేదు. ఎందుకంటే మేము మూల స్తంభాలు, మేము సపోర్ట్ చేస్తున్నాం మార్కెట్లో.